తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ క్రేజ్ తమిళనాట ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారైందా? ట్రైలర్గా లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నారా? వాట్ ది స్టోరీ? తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ క్రేజ్ తమిళనాట ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చాలా కాలంగా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న దళపతి విజయ్ రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయాల్లో అడుగు పెడతారని అందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అంతకు ముందే విజయ్ ట్రైలర్గా లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెడతారని టాక్ వినిపిస్తోంది. అయితే గత కొంతకాలంగా ఆయన అభిమానులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ తమిళనాడు రాజకీయాల బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ఆయన తాజాగా అభిమానులతో సమావేశం కావడం తమిళ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణమైంది. చాలా కాలంగా దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని వార్తలు హల్చల్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఆయన భార్య సంగీత, కుమారుడు జాసన్ సంజయ్ రాజకీయాలు వద్దని విజయ్ను అడ్డుకుంటున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే భార్య సంగీతతో దళపతి విజయ్కు కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని కూడా తమిళనాడులో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెడుతున్న విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారైందని, 2026 శాసనసభ ఎన్నికలలో అమీతుమీ తేల్చుకోవడానికి విజయ్ నిర్ణయించుకున్నాడని తాజాగా జరుగుతున్న పరిణామాల ఆధారంగా తెలుస్తుంది. 2026 శాసనసభ ఎన్నికలకు ముందు ట్రైలర్గా మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా అనుభవాన్ని సంపాదించాలని విజయ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విజయ్ తన అభిమాన సంఘమైన విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో తాజాగా మరోమారు చెన్నైలోని పయనీర్లో 150 మందితో సమావేశమైన విజయ్ అక్కడ పార్టీ పేరును, జెండా, ఎజెండా వంటి అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. తమిళనాడు ప్రజల అభివృద్ధి కలిసి ఉండేలాగా పార్టీ పేరును పెట్టాలని తమిళ ముండెట్ర కళగం అనే పేరుపై విజయ్ మొగ్గు చూపినట్లుగా సమాచారం. ఇక ఇదే పేరుతో ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఏదేమైనా విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు మాత్రం ఇది శుభవార్తనే చెప్పాలి.